మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు। ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు జగన్ మాట్లాడుతూ పులివెందుల పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయానికి ఆర్గనైజేషన్ గా వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే ఆఫీసులో ఎవరూ లేకపోవడం గమనార్హమన్నారు। 3 గంటలు గడిచిన మండల విద్యాశాఖ అధికారి 12 అయినా కానీ డ్యూటీలో లేకపోవడం, ఒక్క సిఆర్పి కూడా ఆఫీసులో అందుబాటులో లేకపోవడం విద్యాశాఖ అధికారులకు సిగ్గుచేటని వారు విమర్శించారు। పట్టణంలోని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఐఐటి నీట్ అక్రమ బోధన, ఎటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ కల్పించకుండా, విద్యార్థులకు ఎటువంటి ప్లే గ్రౌండ్ లేకుండా, పార్కింగ్ ప్లేస్ షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా, ఫిట్నెస్ లేని బస్సుల్లో నడుపుతూ ఉంటే వీటిపైన శ్రద్ధ వహించి చర్యలు తీసుకోవాల్సిన మండల విద్యాశాఖ అధికారులు డ్యూటీ లేకుండా డుమ్మా కొట్టడం విద్యాశాఖకు సిగ్గుచేటని వారు తెలియజేశారు। తక్షణమే వీరిపై జిల్లా విద్యాశాఖ అధికారులు డిఈఓ ఆర్జేడీ గారు క్రమశిక్షణ చర్యలు తీసుకొని విద్యార్థుల సమస్యలపైన పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని ఈ సందర్భంగా అధికారులకు ఆర్ఎస్ఓగా విజ్ఞప్తి చేస్తున్నారు। ఆళ్లగడ్డ పట్టణంలో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిరసన చేయడం జరుగుతుంది। ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎంఈఓ గారు కనీసము అధికారుల రాష్ట్ర ప్రభుత్వం ప్రకారము 5 ఏళ్లకు మించి ఎక్కువ ఉండకూడదు ఎక్కడే కానీ ఇక్కడ ఏళ్ల తరబడి ఉండడం దీని పట్ల చాలా చర్చనీయాంశంగా ఉంది। ఎందుకంటే ఇక్కడ విద్యారంగ సమస్యల పైన కూడా ఎక్కడే కానీ విజిట్ చేసిన దాఖలాలు లేవు, ఎక్కడే కానీ విజిట్లు చేసి ఎక్కడే కానీ చర్యలు తీసుకునే దాఖలాలు లేవు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము। అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్లో ఈరోజు ప్లే గ్రౌండ్లు లేవు, అదేవిధంగా పార్కింగ్ ప్లేస్ లేదు, అపార్ట్మెంట్లలో పెట్టారు, బిల్డింగులు 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు పెట్టుకున్నారు, నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు బిల్డింగ్ నడుపుతా ఉన్నారు। ఏ ఒక్క స్కూల్ను సీజ్ చేసిన దాఖలాలు లేవు। ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు విద్యాశాఖ అధికారులు తెలియని పరిస్థితి। ఎందుకు వ్యవహరిస్తున్నారంటే ఈరోజు వీళ్ళు ఏళ్ల తరబడి ఇక్కడ ఉండడము, వీళ్ళు మామూలుగా వసూలుకు అలవాటు పడినారు। అధికారులు దీనిపైన ఆర్జేడీ గారు డిఓ గారు స్పందించడంలే। ఎందుకు వీళ్ళను 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఇక్కడనే ఒకటే చోట వీళ్ళని నియమిస్తూ ఉన్నారు? ఎందుకు నియమిస్తూ ఉన్నారు? ఏ దానికి అలవాటు పడి వీళ్ళు ఇక్కడనే వీళ్ళు ఉన్నారు అంటే వీళ్ళు గత 5 సంవత్సరాలుగా మా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలా? 5 సంవత్సరాలకు మించి ఇప్పుడు 8 సంవత్సరాలుగా వస్తున్న ఎంఈఓ శోభావతి మేడం గారు కొనసాగించడం విద్యాశాఖ అధికారులకు ఇది సిగ్గుచేటు। అదేవిధంగా ఇక్కడ ఆళ్లగడ్డ పట్టణంలో ఐఐటి నీట్ అక్రమం చెప్తారు। విద్యార్థులతో 1000 రూపాయల ఐఐటి బుక్స్, ఐఐటికి రకరకాల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు। వీటిపైన చర్యలు తీసుకోవడంలే। ఎక్కడే కానీ ప్రైవేట్ స్కూళ్ళు అడ్మిషన్ల టైంలో పోయి బుక్స్ సీజ్ చేసిన దాఖలాలు ఎక్కడే కానీ లేవు ఆళ్లగడ్డ పట్టణంలో। ఈరోజు బుక్స్లో ఎల్కేజీ పిల్లోనికి 2500 అమ్ముతారు, 10th క్లాస్ పిల్లోనికి 8000 అమ్ముతారు। వీటిపైన ఎక్కడనే కానీ విజిట్ లేవు। ఎక్కడే కానీ ఆళ్లగడ్డ పట్టణంలో ఒక్క స్కూల్ను బుక్స్ సీజ్ చేసిన దాఖలాలు లేవు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంఈఓ గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాం। ఇంకొకటి ఏమిటా అంటే, ఇక్కడ గతంలో కూడా ఎంఈఓ గారు డ్యూటీలో లేరు, డ్యూటీలు కానీ నిర్లక్ష్యం వహిస్తారు। మధ్యాహ్నం భోజనం వస్తున్నామంటారు, 4 గంటలకు వస్తారు। ఒక సిఆర్పి ఉన్నారు, ఒక ఎంఈఓ ఉన్నారు, ఎంఈఓ 1 ఉన్నారు, ఎంఈఓ 2 ఉన్నారు। ఏమన్నంటే మేము ఇక్కడ పక్క మేము విజిట్లకు వస్తున్నామంటారు। విజిట్లు ప్రభుత్వ పాఠశాలలో విజిట్లు చేస్తారు తప్ప ప్రైవేటు పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలో ఎక్కడే కానీ వీళ్ళు విజిట్లు చేయడంలే। అంటే వీళ్ళు అక్కడ అమ్ముడమయ్యారు। వీళ్ళు అధికారులు కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళకు అమ్మడమయ్యారు కనుక ఎక్కడే కానీ ప్రైవేట్ స్కూళ్ళు విజిట్ చేసిన దాఖలాలు లేవని చెప్పేసి ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ డిమాండ్ చేస్తూ ఉన్నాం। 30 మంది దాటితే 2 టీచర్లు ఉండాలా। ప్రైవేట్ స్కూళ్ళలో అవన్నీ ఏం కనపడడం లేదా ఎంఈఓ గారికి? 50 మందికి 60 మందికి ఒకే టీచర్తో బోధ చెప్తారు। మళ్ళీ ఫీజు మటుకు 20,000 30,000 40,000 వసూలు చేస్తూ ఉన్నారు। మరి ఈ విషయంలో ఈరోజు విద్యా వ్యవస్థ ప్రకారము స్కూలుకు ఫీజులు కడితే ఆ స్కూల్ డెవలప్మెంట్కు ఉపయోగించాలి తప్ప ఈరోజు కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలు వాళ్ళ అభివృద్ధి కోసము వాళ్ళ డబ్బును వెనకేసుకుంటూ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ స్కూళ్ళను డెవలప్మెంట్ చేయకుండా 10 ఏళ్ల తరబడి రేగల చెట్లోనే ఉంటూ వేల కొద్ది ఫీజులు వసూలు చేస్తూ ఎటువంటి బిల్డింగులు కట్టుకోకుండా 10 ఏళ్ళు దాటిపోయినా కూడా బిల్డింగులు కట్టాలి, సొంత బిల్డింగులు కట్టుకోవాల। కానీ 10 ఏళ్ళు దాటిపోయినా ఆళ్లగడ్డ పట్టణంలో బిల్డింగులు కట్టుకునే దాఖలాలు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆర్జేడీ గారికి తెలియజేస్తాం। వీటన్నిటిపైన ఆళ్లగడ్డ ఎంఈఓ శోభావతి మేడం గారు నిర్లక్ష్యం వహిస్తారు।
ఈమెను తక్షణమే ఇక్కడి నుంచి రిమూవ్ చేయాలా, ట్రాన్స్ఫర్ చేయాలా, లేదంటే ఏమైనా విధుల నుంచి తొలగించాలా, ఈమె ఎక్కడే కానీ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జగన్ రాయలసీమ స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్.